మరి నీ దేవుడు తనని తాను కాపాడుకోగలిగాడా? 3 మేకుల్ని పీక్కోలేనోడు, తనని తాను కాపాడుకోలేని వాడు మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి మా ఇళ్ళ మీదకి వచ్చి చెప్తున్నావు కదా, మరి దానిని రక్షణ అని ఎలా అంటాము? నీ నోటితోనే చెప్తున్నాం కదా, నీ లాజిక్ ప్రకారమే చెప్తున్నాం కదా. తనని తాను కాపాడుకోలేని వాడు మమ్మల్ని ఎలా కాపాడుతాడు? నిన్నెలా కాపాడుతాడు? లేదా నీ తాలూకు క్రిస్టియన్స్ మొత్తాన్ని, నీ గొర్రెల మందని మొత్తాన్ని ఎలా కాపాడుతాడు? అది ఎలా రక్షణ అయింది అసలు? దీనికి నీ దగ్గర ఆన్సర్ ఉందా? 3 మేకులు పీక్కోలేదు అనే ప్రతి వాడు కూడా బైబిల్ నుంచి చదవాల్సింది తెలుసా? సమాధిని బద్దలు కొట్టుకొని వచ్చాడు. తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి శిలువ మరణం ద్వారా మనందరినీ రక్షించి ఆయన సమాధిలో 3 రాత్రింబగళ్ళు ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించింది. 3 మేకులు పీక్కోవటం కాదు, చనిపోయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి. ప్రతివాడు చావు అంచుల దాకెళ్ళి మృత్యుంజయుడు అంటారు కదా, ఈయన చనిపోయి తిరిగి లేచాడు. రిజరక్షన్, పునరుత్థానుడయ్యాడు. యావత్తు క్రైస్తవం యొక్క విశ్వాసం ఇదే. ఆయన మన కొరకు వచ్చాడని, మన పాపాలను తీసివేశాడని, ప్రతి ఒక్కరి యొక్క మనసును మార్చాడని, పరిశుద్ధత వైపు నడిపించాడని, పాపము నుంచి దూరం చేశాడని, చనిపోయి తిరిగి లేచాడు, పునరుత్థానుడు ఏ విధంగా అయ్యాడో ప్రతి క్రైస్తవుడు కూడా అదే విధంగా పునరుత్థానుడు అవుతాడనే క్రైస్తవుల యొక్క విశ్వాసం. ఇలాంటి విశ్వాసం క్రైస్తవ్యం జోలికి వస్తే వాడు అలిసిపోవటమే తప్ప, వాడు కాలగర్భంలో కలిసిపోవటమే తప్ప క్రైస్తవ్యాన్ని ఎవడు కదపలేదు. ఎందుకంటే ఇది క్రీస్తు అనే పునాది మీద నిలబడింది. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా ఆ పునాది మీద నిలబడగలిగింది అంటే బైబిల్ అంత గొప్పది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు.